ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుకుందామండి. లేఖన భాగము. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను దొడ్లను కట్టించెను. మరియు దేవుడు విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని విడిచిపెట్టెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హిజ్కియా గురించి ఇక్కడ మనము రాజ్యమును, ఆ కుటుంబమును, ఆ రాజుగారిని దేవుడు ఎలాగున ఆశీర్వదించాడో చాలా విషయాలు మనం ఇక్కడ చదువుకున్నాం. ఎంతగా ఆశీర్వదించాడంటే హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగాను. రాజుగారికి దేవుడు కృప చూపించి అతి విస్తారమైనటువంటి ధనమును ఘనతయు దేవుడిచ్చి ఆశీర్వదించాడంటండి. ఐశ్వర్యం ఇచ్చాడంట, ఘనతనిచ్చాడంట. మనము హిజ్కియా గురించి చదివినప్పుడు హిజ్కియా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ఆలకించి రాజ్యమును ఆయన కాపాడాడు. శత్రువు పైన విజయాన్ని దయచేశాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఇదే అధ్యాయంలో ఈ పై వచనాలు చూడండి దయచేసి. 24వ వచనం చదివితే, ఆ దినములో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియాను దేవుడు ఎన్ని విషయములలో ఆశీర్వదించాడు, అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఆయన పశువులు, గొర్రెలు, మందలు, అలాగనే పట్టణములు కట్టించాడంట. పట్టణాలు విశాలపరిచాడంట. తనకు కలిగినటువంటి ఆ పశువులకు ఆ శాలలను ఏర్పాటు చేశాడంట. పశువుల శాలను ఏర్పాటు చేశాడు. గొర్రెలకు దొడ్లను ఏర్పాటు చేశాడు. అలాగనే ఆ పంటలు పండించడానికంట కాలువకు ఆనకట్ట కట్టించి డ్యామ్ కట్టించాడు. అప్పుడే ఆ రోజుల్లోనే కాలువకి డ్యామ్ కట్టించి ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడికి ఆ కాలువను తీసుకెళ్ళాడంట అండి. ఎన్ని రకాలుగా దేవుడు దీవించాడు గమనించారా? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనం ఆయనకి లోబడితే చాలంట. ప్రభువా నేను జీరో, నువ్వే నా హీరో అంటే ఆయన ఏం చేస్తాడు? మనం నిలబడితే చాలు. మన పక్కన ఆయన వరుస సున్నాలు పెడతా ఉంటాడు. ఒకటి పక్కన సున్నా పెడితే 10, ఇంకో సున్నా పెడితే 100, ఇంకో సున్నా పెడితే 1000, ఇంకో సున్నా పెడితే 10,000, ఇంకో సున్నా పెడితే 1,00,000, ఇంకో సున్నా పెడితే
10 లక్షలు ఇంకో సున్నా పెడితే చెప్పండి. ఆయన ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ ప్రక్కన సున్నాలు పెట్టుకుంటూ పోతాడు. ఒకసారి ఆయనకి ఇష్టమైతే ఒకేసారి 2-3 సున్నాలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులైతే సున్నాలు తీసేస్తుంటారు, దాని మీద సున్నం పోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తుంటాడు? సున్నాలు కలుపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా తగ్గించుకొనేను, గర్వము విడిచెను కదా. మంచి మాటలు అక్కడ మనం చదువుతున్నామండి. మన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు. దేవుడు మనల్ని కనికరించే కొద్దిగా, ఆశీర్వదించే కొద్దిగా మనం అంతకంతకు క్రమక్రమముగా వర్ధిల్లే వారముగా ఉంటాం. ఇస్సాకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడండి? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మనం చదివితే, ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉండి అతడు విత్తనం వేస్తానంట. విత్తనానికి దేవుడు ఎటువంటి ప్రతిఫలం ఇచ్చాడంటే 100 పంటను దయచేశాడు. 100 చదువుతారు అక్కడ, 100 పంటనిచ్చా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలమును పొందెను. 100 ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చదవండి. అతడు యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆ మనుష్యుడు ఇస్సాకు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, గొప్పవాడు మాత్రమే కాదంట, మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అంచెలంచెలుగా అభివృద్ధి పొందుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా అభివృద్ధి పొందాడంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఫిలిస్తీన్లు అసూయపడి అతని బావులను మన్ను పోసి పూడ్చివేశారంట. అంతగా దేవుడు ఆ ఇస్సాకును ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలముగా, యేసునందు విశ్వాసము కలిగిన వారముగా మనల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాలంటే అంతకంతకు ఆయన అభివృద్ధి పరచాలని కోరుకున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. అక్కడ యోబు గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి అక్కడ సాక్ష్యం రాయబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబునకును అతని కలిగిన దాని చుట్టూ దేవుడు ఏమేసంటండి? చదువుదామా అక్కడ. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని, ఎన్నో వచ్చినాం అది? వచ్చినాం 10 వచ్చినవే కదా. ఓకే. అతని చుట్టూ కంచె వేసితివి. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడాను మనం అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాము, ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాము, బహుగా విస్తరించాలని ఆశపడుతున్నాము. అయితే యోబు అలాగున దీవించబడటానికి కారణం ఏంటంటే అతడు యథార్థవర్తనుడును. ఏమని చెప్పాడు దేవుడు సాక్ష్యము? యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో ఈ గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి, పుణికిపుచ్చుకోవాలి. అంటే యథార్థమైన జీవితము మనం కలిగి ఉండాలి, న్యాయమైన జీవితము మనం కలిగి ఉండాలి. చెడుతనమును మనం ఏం చేయాలంటే అండి, అసహించుకొని దాన్ని విడిచిపెట్టేయాలి. చెడుతనాన్ని విడిచిపెడదాం అనుకుంటున్నాం, కానీ ఇంకా విడిచిపెట్టలేని బలహీనత మనలో ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన జరిగేది దేనికోసం అంటే మనము దేవుని సన్నిధిలో అత్యధికంగా బలపరచబడటం కోసం. ఆదివారం ఉపవాసం ఉంటున్నామా? శనివారము ఉపవాస ప్రార్థన. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు దేవునికి సమీపముగా చేర్చబడతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు దేవుని హత్తుకొని ఉంటారు, దేవుని సమీపముగా వెంబడిస్తూ ఉంటారు, అనుభవాన్ని కలిగి ఉంటారు. ఆ శనివారం ఉపవాస ప్రార్థనే ఆత్మకూడిక అంటారు. ఏమంటారండి? ఆత్మకూడిక అంటే ఆత్మతో బలంగా అభిషేకించబడి నడిపించబడాలి. గమనించారా? ఇక్కడ హిజ్కియా దేవుని చేత అత్యధికముగా ఆశీర్వదించబడిన తర్వాత ఆ చివరి వచనం మనం చదువుకున్నామే హిజ్కియా గురించి. ఆ చివరి వచనంలో
ఏమని రాయబడిందంటే బబులోను అధిపతులు ఆ రాజ్యమునకు వచ్చారంట. చదువుతారా చివరి వచ్చిన అంతా? అతని దేశము అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి. ఎలాగంటండి? ఆశ్చర్యముగా వృద్ధి నందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై. నేను నమ్ముతున్నాను, యేసయ్యను నమ్మిన తర్వాత మన జీవితాలు ఆశ్చర్యకరముగా వృద్ధి పొందును గాక. అందరూ మన ప్రక్కన ఉన్న వాళ్ళందరూ, అన్యులందరూ కూడాను ఏమనుకుంటారంటే, యేసయ్య నమ్ముకోక మునుపు, వీరు చర్చికి వెళ్ళక మునుపు ఇలా ఉండేవాళ్ళు కాదు. కానీ చర్చికి వెళ్ళడం ప్రారంభించిన దగ్గర నుండి వీళ్ళ జీవితంలో చాలా అభివృద్ధి కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అభివృద్ధి అంటే అన్ని రకములుగా అభివృద్ధి. అంత క్రితం వీళ్ళ కుటుంబంలో గొడవలు వినబడేవి, కుటుంబంలో కేకలు వినబడేవి, బూతులు వినబడేవి. కానీ ఇప్పుడు ఈ కుటుంబంలో గొడవలే జరగట్లేదు, సమాధానంగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉంటున్నారు. ఇంకా అంతేకాదు, నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము. మన కుటుంబాల్లో ఏమి వినబడుతుందంటండి? రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడుతుంది. వాళ్ళ ఇంట్లో పాటలు వినబడుతున్నాయండి. ఏ పాటలు? అంతకు మునుపు సినిమా పాటలు వినబడాయి. ఇప్పుడు చర్చికి వెళ్తున్న తర్వాత వీళ్ళకి ఇంట్లో ఏమి వినబడుతున్నాయి? యేసయ్య పాటలు వినబడుతున్నాయి, ఆనంద కీర్తనలు వినబడుతున్నాయి, సంతోష గానాలు వినబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇంట్లో యేసయ్య పాటలు పెడుతున్నారా? యేసయ్య సువార్త పెడుతున్నారా? అందిస్తున్నారా? మీరు ఆ టీవీ ఆన్ చేసినా కానీ, లేకపోతే ఇంకా మీ ఇంట్లో ఏమున్నాయో వినిపించినప్పుడు, ఎవరైనా మన బంధువులు, మన స్నేహితులు యేసయ్యను ఎరగని వారు వచ్చినప్పుడు ఆ మాటలు వినపడుతుంటే, ఆ పాటలు వినపడుతూ ఉంటే అవి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. ఓహో, వీరు ఇంతగా ఆశీర్వదించబడటానికి ఇదే నా కారణం. దేవునికి స్తోత్రం. వీరు ఆశ్చర్యకరంగా వారి దేశం అభివృద్ధి నొందిందంట అండి. ఆ దేశం అభివృద్ధి నొందింది. అలాగనే మన జీవితంలో ఆ దేవుడు అటువంటి అభివృద్ధిని మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి. అంత క్రితం వాళ్ళ పిల్లలు బాగా మార్కులు వచ్చాయి కాదండి. ఎప్పుడైతే వీళ్ళు చర్చికి వెళ్ళడం ప్రారంభించారో ఇప్పుడు ఆ పిల్లలు క్లాసులో టాపర్స్గా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే వాళ్ళ పిల్లలకి మా చదువుల్లో బాగా అభివృద్ధి పొందారు, బాగా మంచి మార్కులు వచ్చినాయి, అలాగనే మంచి ఉద్యోగాలు వచ్చినాయి, వారి లైఫ్ సెటిల్ అయ్యింది, వారు దీవించబడ్డారు. ఎంత ఆశ్చర్యంగా! మన చుట్టుపక్కల ఉన్న అందరూ, అన్ని జనులు అందరూ కూడా ఈ మాట చెప్పుకుంటారంట, ఎంత ఆశ్చర్యంగా వీరు అభివృద్ధి పొందారు. నిన్న మొన్నదాకా వీళ్ళు అద్దెంట్లో ఉండేవాళ్ళండి, ఈరోజు సొంత ఇల్లు కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం. సొంత ప్లాట్ కొనుక్కున్నారు, సొంత కారు కొనుక్కున్నారు, సొంత బండి కొనుక్కున్నారు, సొంత వాళ్ళకి ఇప్పుడు దేవుడు వాళ్ళ మందిరానికి వెళ్తాం ప్రారంభించారు. ఆశ్చర్యకరముగా వారిని అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. మనందరూ కూడా ఇటువంటి సాక్ష్యములుగా నిలబడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం ఇటువంటి సాక్ష్యం చెప్పబోతా ఉంది. దేవునికి స్తోత్రం. నిన్ను గురించి చుట్టూ ఉన్నవారు ఇటువంటి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నీ జీవితంలో యోబు చేతి పనిని దేవుడు దీవించాడు. యోబును కలిగింది ఆయన ఇంటి చుట్టూ, ఆయన బిడ్డల చుట్టూ, ఆయన కలిగిన దాని చుట్టూ, ఆ గొర్రెల మందల చుట్టూ. చూడండి ఎన్ని ఉండే గొర్రెలు యోబు గారికి? 7,000 గొర్రెలను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో 7,000 గొర్రెలను. ఎన్ని ఉన్నాయి అంటండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 500. బహుమంది పనివారును, చాలా మంది పనివారు. ఈరోజు మీరు గమనించారా? ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే వారు అభివృద్ధి నొందినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి నొందుతారా? ఏమండి? బేల్దారి మేస్త్రిగా పనిచేసే ఆయన కూడాను అభివృద్ధి నొందుతాడా? రాడ్ బెండింగ్ పనిచేసే మేస్త్రి గారు కూడాను అభివృద్ధి నొందుతారా? పెయింటింగ్ వేసే మేస్త్రి గారు కూడాను అభివృద్ధి నొందుతారా? అంటే ఎవరి హస్తమును దేవుడు, ఆ పనిని దేవుడు ఆశీర్వదించను గాక. ఆమేన్. నాది చిన్న ఉద్యోగం అండి, నా చిన్న వ్యాపారం అండి, నా చిన్న చేతి పని అండి అని ఏది అనుకున్నా సరే దేవుడు మీ హస్తములను తాకి ఆశీర్వదించను గాక. మనం ఆయన హస్తంలో మన హస్తం పెట్టాలంటే మన హస్తం కూడా ఆయన హస్తంలాగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అంట
ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆశ్చర్యరీతిగా ఆ రాజ్యమును అభివృద్ధి పరిచిన తర్వాత అంట దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడండి. ఎవరికి? హిజ్కియాకి ఒక పరీక్ష పెట్టాడంట. ఎంత ఆశ్చర్యంగా మీరు ఎలాగున్నా అభివృద్ధి నొందారని తెలుసుకోవడానికి శత్రురాజు అయినటువంటి బబులోను రాజు గారు తన యొక్క అధిపతులను ఈ రాజ్యానికి పంపించాడంట. అప్పుడు ఈ రాజుగారంట మీకు ఎంతమంది సైన్యం ఉన్నారా అంటే, ఇదిగో మా సైన్యం అంతా చూడండి, ఎంతమంది మీకు ఎన్ని ఆయుధాలు మీకు ఉన్నాయి, ఇదిగో డాళ్ళు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, ఇంకా మాకు దగ్గర అంబులు ఉన్నాయి, లేకపోతే ఇంకా మాకు ఈటెలు ఉన్నాయి, ఇంకా మాకు అవున్నాయి ఇవన్నీ అని ఆయన గర్వపడి అన్నీ ఎవరికి చూపించాడంట? శత్రువుకి చూపించాడంట. చూపించవచ్చా చూపించకూడదా శత్రువుకి? ఏమండి, శత్రువు ఎందుకు వచ్చాడు అంటే మన దగ్గర ఏం బలం ఉందో తెలుసుకుందామని వచ్చాడు. ఈ రాజుగారు ఆ వివేచన కోల్పోయాడంట. ఎప్పుడైతే ఇవన్నీ దేవుడిచ్చాడో ఇప్పుడు మనసులోకి ఏమొచ్చిందంట అండి? గర్వం వచ్చిందంట. ఇది శారీరక స్వభావం, జాగ్రత్తగా గమనించండి. శారీరక స్వభావం మన శరీరంలో మన మనస్సులో ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము అనుదినము దేవుని దగ్గర మనం తగ్గించుకొని ప్రార్థనలో ఉంటామో ఇటువంటి వాటన్నిటిని మనం సులభంగా జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం అండి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో ఇటువంటి వాటిని మనం సులభంగా జయించగలుగుతాం. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు చేయమో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండమో, ఆయన పాదముల మీద కూర్చోకుండా ఉంటామో, లోకంలో తిరుగుతూ ఉంటామో, లోక సంబంధమైన పనుల మీద మనము ఎక్కువ సమయం గడుపుతూ ఉంటామో, అప్పుడు ఈ శరీర స్వభావం అనేది బయటపడతా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులమైన మనందరం కూడాను జాగ్రత్తగా ఉండాలి. నిన్ను దేవుడు ఆశీర్వదించిన ఈ స్థితిలో నుండి, ఈ ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అంటే ఎదిగే కొద్దిగా మనం ఎలాగ ఉండాలి? ఒదిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. మనము దేవుడు దీవించినప్పుడు మనం ఎలాగ ఉండాలో, ఒకవేళ ఆ పరీక్ష పెట్టినప్పుడు కూడాను అలాగే ఉండాలి. పరీక్షలు రాకుండా ఉంటే ఎవరికైనా ఏమండి, అందరి జీవితాల్లో కూడా పరీక్ష అనేది తప్పనిసరిగా ఎదురయ్యిద్ది. మనం వద్దని కోరుకున్నా కానీ వచ్చేది. 10th క్లాస్ రాస్తున్న పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటున్నాయా లేవా? ఎక్కువ మంది వద్దంటారు ఎగ్జామ్. అడగండి, మీకు ఎగ్జామ్ పెట్టమంటారా వద్దంటారా? 2 ఆప్షన్లు మీకు ఇష్టం. పెట్టొద్దండి, పెట్టమన్నాం అనుకో ఎగిరి గంతేస్తారు కదా. అసలు మాకు ఎగ్జామ్ వద్దు ఏమొద్దు అంటారండి. చదువుకుంటాం కానీ ఎగ్జామ్ మాత్రం పెట్టదు. కానీ విశ్వాస జీవితంలో మనందరికీ కూడాను పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చి దేవుడు శోధించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి మనకి శోధన ఎదురవుతుంది, ఒక్కొక్కసారి పరిశోధన ఎదురవుతుంది. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎప్పుడు? కుమారుని ఇచ్చిన తర్వాత. ఇక మునుప మా జాగ్రత్తగా, కుమారుని ఇచ్చాడా ముందు? పరిశోధన ముందు పెట్టాడా? ముందు కుమారునే ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత అప్పుడు పరిశోధన, ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహామా, నీవు ప్రేమించు, నీకు ఉన్నటువంటి ఆ ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును ఆ మోరియా దేశంలోని పర్వతములలో ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించుము. 25 సంవత్సరాలు ఎదురు చూశాడే కుమారుడు కోసం అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు యుక్త వయసు వస్తూ ఉంది. ఆ టైంలో ఇప్పుడు ఆ ఇస్సాకును బలిగా అర్పణ చేయమని దేవుడు అబ్రహామును పరిశోధించెను. మనకి ఏ విషయాల్లో పరిశోధనలు వస్తాయి? హిజ్కియా విషయంలో, అతను అభివృద్ధి పొందిన అన్నిటి విషయంలో శోధన వచ్చింది. తన హృదయములో ఉన్న ఉద్దేశములన్నీ తెలుసుకోవటానికి దేవుడు అతనిని విడిచిపెట్టెను అని రాయబడింది. రాత్రి మనం ఏం చదువుకున్నాము? దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఇప్పుడు ఈ రోజున హిజ్కియా తన హృదయములో ఉన్న ఉద్దేశములన్నిటినీ దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. నీ మనసులో ఉన్న ఆలోచనలను పరిశోధిస్తున్నాడు.
చూడండి, హిజ్కియా కలిగినటువంటి ఘనతను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కలిగిన ఆరోగ్యాన్ని బట్టి కదండి మరణ దశలో నుండి లేపబడ్డాడు. మరణ స్థితిలో నుంచి లేపబడ్డాడు. ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, అయ్యా ఇదిగో నీవు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావు, నీవు ఇంకా బ్రతకవు, నువ్వు చనిపోతావు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. జాగ్రత్తగా గమనించండి. నేను చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటా, ఈయన రాజుగారు అయి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నీ రాజ్యాన్ని చక్కబెట్టుకోమనలేదు, నీ సింహాసనాన్ని చక్కబెట్టుకోమనలేదు, నీ ఆస్తిపాస్తులు చక్కబెట్టుకోమనలేదు, నీ ఇంటిని చక్కబెట్టుకో. మన ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుడు నిన్ను ప్రేమించి ఒంటరిగా ఉన్న నీకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబంలో నీకు బిడ్డలను ఇచ్చాడు, కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చాడు. వారి జీవితాలు చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత నీదే. అందుకే నేను చాలాసార్లు చెబుతున్నా, మా అబ్బాయి ఉద్యోగం కోసం కంటే, మా అమ్మాయి వివాహం కోసం కంటే వారి రక్షణ కోసం ముందు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వారు రక్షణ పొందారంటే మీరు కోరుకున్న అన్నీ కూడా దేవుడు వారికి దయచేయను గాక. ముందు మనం ఏం కోరుకోవాలంటే వారికి ఏం కావాలి? రక్షణ కావాలి. వారు ఎక్కడ ఉండాలి? సహవాసములో ఉండాలి, మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటన్నిటి విషయంలో పరీక్ష పెడతా ఉన్నాడు. జాగ్రత్త. మన జీవితంలో కూడా మనకి ఏమేమి ఇస్తున్నాడో వాటన్నిటి విషయంలో కూడా పరీక్ష పెడుతున్నాడు. దేవుడు నిన్ను తన రక్తంలో కడిగాడు. యేసయ్య నిన్ను తన రక్తంలో కడిగాడు. ఇప్పుడు నీ పరిశుద్ధత విషయంలో ఆయన పరీక్ష పెడుతున్నాడు. పరిశుద్ధముగా ఉంటారా ఉండరా? పరిశుద్ధతను కాపాడుకుంటారా ఉండరా? పరిశుద్ధతను కాపాడుకుంటారా పోగొట్టుకుంటారా? యోసేపుకి ఒక పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో యోసేపు నిలిచాడు, గెలిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. యోసేపు జీవితంలో ఎదురైన పరీక్షలో యోసేపు నిలబడ్డాడు. అదే పరీక్ష దావీదుకి ఎదురైంది. అదే పరీక్ష దావీదుకి ఎదురైంది. కానీ దావీదు ఆ పరీక్షలో పడిపోయాడు, ఓడిపోయాడు. ప్రేమేం దేవుని బిడ్డరా, మనము గెలుస్తున్నామా ఓడిపోతున్నామా? పరీక్ష ఎదురవుతుందా ఎదురవట్లేదా? తలంపులలో ఎదురవుతుంది, క్రియలలో ఎదురవుతుంది, పనుల్లో ఎదురవుతుంది, పరిస్థితుల్లో ఎదురవుతుంది. ఏ పరీక్ష మనకు ఎదురైనా సరే వాటిలో మనము నిలిచి గెలవాలంటే మనం ప్రభువుని హత్తుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి
నూతన మందిర నిర్మాణ కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.